ఇటువరకు మన పెద్దవాళ్ళు ఆయకుడు అనేవాళ్ళు చూడండి, క్లాత్ కట్టి క్లాత్ పైన వేసేవాళ్ళు వీటిని, నూనె ఏమీ లేకుండా. ఇప్పుడైతే మనం నూనె వేసుకుంటున్నాం కదా. ఏం లేదండి, కొంచెం లావుగా వేస్తారు, దిబ్బ రొట్టె అంటాము మేము. అప్పుడప్పుడు రుబ్బుకున్న పిండితో ఇలా వేస్తారండి. మామూలుగా మనం దోశలు అయితే ఒకరోజు అట్టు పెట్టుకుని తర్వాత వేస్తాం కదా. ఇవైతే అప్పుడే రుబ్బేసి అప్పుడే వేసుకునే వాటిని దిబ్బ రొట్టెలు ఇలా పిలుస్తారనమాట. మూత మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆవిరికి మగ్గిద్ది. ఇటువరకు అయితే వీటికి క్లాత్ కట్టి వేసేవాళ్ళండి, నేను అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. చూసారండి, చక్కగా నిదానంగా స్లో మంట మీద ఎర్రగా కాలింది. ఇప్పుడు తిప్పేసాను. ఇంతేనండి రొట్టె అంటే. ఈరోజు డిన్నర్ మాది దిబ్బ రొట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.